అవినీతి లేకపోతే ఇంకొకటి వాళ్ళు ఏ పాలసీస్ ఫెయిల్యూర్ అయ్యారో జనాలకి ప్రజల పక్షాన పోరాడేటటువంటి వాళ్ళు ప్రజల కోసం పోరాడేటటువంటిది అపోజిషన్ పార్టీ. ఇవాళ ఏమైపోయింది అనంటే జలస్ పెరిగిపోయి ఈ జలస్ని ఇంత దరిద్రంగా ఎవడు పెంచి పోషించినాడో వాడి గురించి మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. ఇది ఏంటి అనంటే సీఎం కుర్చీలో కూర్చుంటేనే ఓర్వలేం అనేటటువంటి స్థితికి వచ్చేసారు ఇవాళ. అంటే వ్యవస్థాగతమైనటువంటి పోరాటం వ్యక్తిగత పోరాటానికి దిగజారిపోయింది ఈరోజు. ఇలాంటి దాంట్లో ఎవరు సీఎం ఉంటే ఏంటి, ఎవరు హోమ్ మినిస్టర్ ఉంటే ఏంటి. ఇవాళ కొంతమంది యూట్యూబర్స్ కూడా నేను చూస్తున్నాను కదా, పొద్దున్నే మార్నింగ్ న్యూస్ బులెటిన్ వేస్తూ ఉంటారు. ఎంత నీచంగా అరే సీఎం, అరే ఇది, అరే తురే డైరెక్ట్ గా మాట్లాడటం. నీకు సిగ్గుందా, నువ్వు సీఎం వా, నువ్వు ఇదా, అరే కనీసము ఆ పదవికి ముఖ్యమంత్రి పదవి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ అండి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని గౌరవించలేని జర్నలిజం, నీది జర్నలిజం అనాలా ఏమనాలి, కనీసము ఆ భాష ఎలా వాడాలో కూడా తెలియనటువంటి వాళ్ళు ఇవాళ మీడియాలోకి వచ్చి కూర్చుంటే ఇలా మాట్లాడించేటటువంటి సంస్థ యజమానుల్ని మాట్లాడాలి మనం ఫస్ట్. అలాగే ఏ పార్టీలో ఉండి ఇలాంటి నీచమైనటువంటి భాష మాట్లాడుతుంటే పార్టీలో నాయకులు ఊరుకుంటున్నారో నాయకుల్ని ప్రశ్నించాలి తప్ప వీళ్ళని కాదు. సంస్కరణ తేవాల్సింది ఎవరు? వాళ్ళు ఆపితే వీళ్ళు ఆగుతారు, వాళ్ళు ప్రోత్సహిస్తే వీళ్ళు ముందుకు దూకుతారు. తప్పెక్కడుంది అనంటే నాయకత్వంలోనే ఉంది. ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి తెలియదు అని అనుకోకండి. ఎప్పుడు తెలుస్తుంది అనంటే ఫలానా అప్పుడు ముదిరిన తర్వాత తెలుస్తుంది అనంటే అసలు అది జరగడానికి పోతాము. ఇక్కడ నుంచి ఇక్కడ పటిష్టమైనటువంటి పాలసీ లేకపోవడమే కదా అక్కడ ఆ ప్రమాదాలు జరగడానికి కారణం. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? ఇవాళ ఈ స్థితి వచ్చింది అనంటే ఏ పార్టీలోనైనా సరే ఆ రోజున అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని మాట్లాడినటువంటి దగుల్బాజీ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యుయేషన్కి బాధ్యత ఆ ముఖ్యమంత్రి ఎలా వహించాలో ఈ సిచ్యుయేషన్కి బాధ్యత ఈ ముఖ్యమంత్రి వహించాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. వీళ్ళు పటిష్టంగా ఆ రోజు ఆమెనంటే ఎంత బాధపడ్డారో మరి ఈ రోజు ఈమెని, ఆ రోజు ఆయన అసెంబ్లీలో కూర్చొని నవ్వాడు, మరి ఈ రోజు పెయిన్ నీకు వచ్చిందా? మరి ఆ రోజు రాలేదా? ఆ రోజు నువ్వు నవ్వావే, అదే ప్రకృతి నీకు మళ్ళీ తిరిగి ఇచ్చింది కదా. ఈ రోజు అందరూ తెలుసుకోవాల్సింది కూడా అదే. ఇవాళ మీరు ఏ విత్తనం అయితే నాటుతున్నారో అదే మొక్క వస్తుంది, అదే ఫలం వస్తుంది. మీరు ఈ బూతులు నాటితే రేపొద్దున మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, మీ పిల్లలు ఎవ్వరూ కూడా ప్రశాంతమైనటువంటి తిండి తినరు, ప్రశాంతంగా నిద్రపోరు. క్యారెక్టర్లెస్ క్రీచర్స్ అన్నీ కలిసి రాజ్యం వెళ్తున్నాయా అనేటటువంటి స్థితిలో భవిష్యత్తు. చిన్నపిల్లలు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా. ఈరోజు స్టూడెంట్స్ అందరూ ఎందుకమ్మా డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, ఎందుకమ్మా 9th క్లాస్ నుంచి ఈ సిగరెట్లకు కానీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ ఈ అలవాట్లన్నిటికీ ఎందుకు వస్తున్నారు చెప్పండి మీరు ఒకసారి. మీకు తెలుసా ఎవరికైనా? నాకు రండి, నేను చూపిస్తాను. నేను దాని మీద అనాలిసిస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళని కూర్చోబెట్టి కనీసం నేను ఒక 600-700 మంది స్టూడెంట్స్ తోటి మాట్లాడాను. ఎందుకు మీరు దీనికి వెళ్తున్నారంటే వాళ్ళకి వ్యవస్థ మీద కోపం. వ్యవస్థ మీద కోపం. ఏ వ్యవస్థ మీద కోపం అంటే కుటుంబ వ్యవస్థ మీద కోపం. ఏ వ్యవస్థ మీద కోపం అనంటే ప్రభుత్వం మీద కోపం. ఏంటి అంటే ఇన్ని భయంకరమైనటువంటివి జరుగుతున్నా కూడా రాజకీయ నాయకులు ఇన్ని వేల కోట్లు సంపాదించేసుకుంటుంటే అక్కడ ఒక నీతి నిజాయితీ లేదు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకు అత్తమామలు పడరు. అదేంటి ఉమ్మడి కుటుంబం అంటే తెలీదు. అసలు నానమ్మ తాతమ్మల కాన్సెప్టే లేదు వాళ్ళకి. వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే ఈ రోజు ఎవడు అధికారంలోకి వస్తే వాడు సంపాదించుకుంటున్నాడు. జైలుకి వెళ్ళొచ్చినా కూడా అదేదో స్వాతంత్ర సమరయోధుడు బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చి చేతులు ఊపుకుంటూ వస్తున్నారు రాజకీయ నాయకులు. అవినీతి కేసుల్లో లోపలికి వెళ్ళొచ్చి కూడా. ఇవన్నీ చూసిన యువత అరే వీళ్ళు మారరు, వీళ్ళకు ఒక పాలసీ లేదు, అందుకోసమని మేము ఉన్నంత వరకు ఎంజాయ్ చెయ్యాలి. మా తల్లిదండ్రులు డబ్బు వెనకమాల పడిపోయారు. వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను వాళ్ళు నిర్మించి మాకు ఇవ్వట్లేదు. వ్యవస్థలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ కూడా దరిద్రంగా ఉంది. నెపోటిజం ఉంది. దాన్ని ప్రోత్సహిస్తున్నది ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడున్నాయి? విమర్శించడానికి వీళ్ళకి ఇవన్నీ లేవా? అధికార పార్టీకి లేదా? సారీ, అపోజిషన్కి లేదా? అరే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడున్నాయి? పేదవాడి చదువు ఎక్కడుంది? విద్య ఇవాళ ఎంత భయంకరమైనటువంటి